శనైశ్చర దోషముల నుంచి బయటపడడానికి మళ్ళీ శనైశ్చరుణ్ణే పూజించాలి. శనిగారిని పూజించడం చాలా తేలికండి, అన్నిటికంటే ఆయన చాలా తొందరగా అనుగ్రహిస్తాడు. శనివారం నాడు తనకి ప్రదక్షిణ చేసేవాళ్ళని అనుగ్రహిస్తాడు. శనివారం వచ్చినప్పుడు మందవారేతు సంప్రాప్తే హనుమంతం ప్రపూజేతు, శనివారం నాడు హనుమంతుడిని పూజిస్తే శని దోషాలు తొలగిస్తానని శనేశ్వరుడు అన్నాడు స్వయంగా. మీ అందరికీ ఒక సులభోపాయం చెబుతాను. శని దోషముల నుండి బయటపడి శని యొక్క అనుగ్రహం పొందడానికి ఒక గొప్ప శ్లోకం ఉన్నది. ఆ శ్లోకం రోజు పారాయణ చేసుకుంటే ఇంకా ఏ దోషాలు రావు. అష్టమ శని, అర్ధాష్టమ శని అన్నీ పోతాయి. ఓ నానాయాత్ర పడి 100 జాతక చక్రాలు వేయించుకుని రకరకాల రాళ్ళు కొని నానాయాత్ర పడుతున్నారు, ఉన్న 4 రాళ్ళు పోగొట్టుకుని. సులభోపాయం ఏమిటో చెప్పనా? ఈ శ్లోకం చదువుకోండి. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. ఈ శ్లోకాన్ని రోజు యథాశక్తిగా చదువుకున్నవాళ్ళు లేదా 108 సార్లు పారాయణ చేసేవాళ్ళు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఈ ఏల్నాటి శని దోషాల వంటి దోషాల నుంచి విముక్తి పొందుతారు. పరాశరుడు ఈ విషయాన్ని మనకి చెప్పాడు.